మనమేమనుకుంటాం అంటే మాఫీ అన్నాడు కదా ఈయన దాకా కూడా మాఫీ అవుతుందని మా ఆలోచన. ఈ వడ్డీ కూడా అందరికీ అది బ్యాంకు పోయినాకనే తెలిసింది అది మాఫీ కాదని. మరి వాళ్ళు చెప్తే మనం ఎప్పుడు దానికి తిరుగుబాటు మనకన్నా ఎక్కువ తెలుగు అడుగుదురు, అసెంబ్లీలో కూడా అడుగుదురు. ఇవాళనే బయటపడ్డది ఆ విషయం అంతా. మరి నేను అదే అంటున్నా అందు గురించి ఇవాళ బయట. మీకు కూడా చెప్పనా, ఇంత మీడియాలో చేస్తున్నా మాకే తెలవాలి. బ్యాంక్ కార్డు పోయినాక మాకు కూడా ఓహో ఇట్లా నాన్న మా దగ్గరకు వచ్చి పుస్తకాలు చూపిస్తారు, మేడం పైన వడ్డీ కట్టాలంట అని, కడితేనే మాఫీ అంట అని అన్నారు. ఆ వడ్డీ పాస్ పుస్తకాల మీద వడ్డీ వేసి ఇచ్చిరు. ఊరికి 10,000 ఉంది, 13,000 ఉంది, 6,000 ఉంది, 4,000 ఉంది, వడ్డీ అయితే కట్టాలి. అయితే మళ్ళీ దీని మీద టీవీలో సెల్లులో ఏం చెప్తారు, 2 లక్షల మిగతా ఉంటే 60,000 కట్టాలి అవి. నేను చెప్తాను నాకు ఇప్పుడు 3 దఫాలుగా పెట్టిరు. ఇప్పుడు ఒకటి ఫస్ట్ 1,00,000 లోపు. ఈ 1,00,000 లోపులు ఏమైనాయి, ఒక్కింట్లోనే ముగ్గురికి లోన్ ఉంటే ఏమవుతుందంటే ఇందరు ఆడుకుంటే ఒక్కింట్లో ముగ్గురుకుంటే ముగ్గురికి కాలే, తండ్రికి కాలేదు, 2 కొడుకులకు కాలే. ఏంటంటే మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి పోయి అడుగుపోరు అన్నారు. దాని తర్వాత ఒక్కింట్లో మీ భార్య మీరున్నారు, నీ భార్య పేరు మీద జాగా ఉంది, నీ పేరు మీద ఉంది, చెరి 60,000 ఇచ్చిర్రు. అందులో భార్యకు అయింది, భర్తకు కాలే. మీకేమన్నా అంటే మీరు పోయి అగ్రికల్చర్ ఆఫీస్లో పోయి అడుగురు అన్నారు. సరే ఇది 1,50,000 రుణమాఫీ నెల చివరి వరకు చేస్తారట. 2,00,000 రూపాయలు వచ్చే నెల 15 లోపు. అయితే నువ్వు సపోజ్ ఒక 1,70,000 1,00,000 లోన్ తెచ్చుకున్నావు, నీకు వడ్డీలు పెరిగి అవి 2 లక్షల పైన అవుతాయి కదా. ఆ పై డబ్బులు నువ్వు ముందే తీసుకెళ్ళి బ్యాంకులో కట్టాలి. ముందే తీసుకొచ్చి కట్టాలి. కడితే నీకు అప్పుడు నువ్వు మాఫీ అవుతుందా కాదా తర్వాత విషయం. నువ్వు పోయి ఇప్పుడు బ్యాంకులో 2,10,000 ఉందనుకో 10,000 కట్టాలి, 30,000 ఉందనుకో 30,000 కట్టాలి. మిగతావి కట్టడంతో పాటుగా ఈ వడ్డీ కూడా కట్టాలి. ఈ వడ్డీ మాత్రం ఇవ్వాలి మీరు అన్నాక బయటపడ్డది. కానీ రాత్రి దాకా మాత్రం నువ్వు అన్న లెక్క ఎమ్మడి 2,60,000 ఉంటే 60 కట్టండి, మీకు 2,00,000 మాఫీ, మొదగాలి కట్టినాకనే మాఫీ. అవును, అది చెప్పారు, అది చెప్పారు. కానీ ఇప్పుడు వడ్డీ ఈ నుంచి కూడా వడ్డీ అనేది జనాలకు వసూలు లేదు, వాళ్లకు బయట చెప్పలేదు, వాళ్ళు చెప్పలే. అది రెండో తప్ప. చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు బ్యాంకులో నీకు మాఫీ కావాలంటే నువ్వు వడ్డీ కట్టి మాఫీ చేయించుకోవాలి. చాలా మందికి తెలుస్తలేదు ఈ విషయము. ఇప్పుడు ఏదైతే డిసెంబర్ వరకు ఉన్నది మాత్రం మాఫీ, నేను పోయి నాకు మీకు రిమైనింగ్ వడ్డీ అయితే మాత్రం బ్యాంకులు కట్టాల్సిందే అని బ్యాంకు వాళ్ళు చెప్పి మీ పాస్ పుస్తకాల మీద ఎంత వడ్డీ ఉందో అంత వడ్డీ రాసిస్తున్నారు. ఇది విషయం. కర్ణాటి యాదయ్య గారు మీకు అయిందా మాఫీ? ఏమైందో నేను పోలే. ఒకటి మేడం, నేను 50,000 తీసుకున్నా. అవును, 50,000కు సంవత్సరానికి ఎంతో మిత్తి అవుతుంది. అది మిత్తి కట్టాలనా? ఇప్పుడు 2 లక్షల దాకా అయినా మిత్తి కట్టదు, 2 లక్షలు మాఫీ కావాలి. అయితే 2 లక్షలు మాఫీ చేస్తారు. అయితే డిసెంబర్ 9 వరకు నీకు ఎంత అయితే ఉందో, ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక 1,00,000 రూపాయలు తెచ్చుకున్నావు, 1,00,000 రూపాయలు తెచ్చుకుంటే డిసెంబర్ వరకు నీకు ఎంత పైసలు అయితే ఉంటాయో అంతవరకే చేస్తారు. ఈ పైన జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఉన్నది కదా, ఆ వడ్డీ కట్టాలి. ఇప్పుడు నేను తెచ్చుకుంది 50,000 మేడం, ఒక్క ముచ్చట 60,000 తెచ్చుకున్నా, 80,000 అయినాయి, అవి కట్టాలనా? 2 లక్షల దాకా మాఫీ. డిసెంబర్ నుంచి కట్టాలంట. నీకు 80,000 మాఫీ. నీకు ఎప్పటిదాకా 80,000 అవుతాయి? నీ వడ్డీ ఎప్పటిదాకా జమ చేస్తారు అంటే డిసెంబర్ 9 వరకే. డిసెంబర్ 9, 2023 వరకు ఎంత వడ్డీ అయినా కానీ అది జమ చేస్తారు. డిసెంబర్ 9 తర్వాత అయిన వడ్డీ ఉంటుంది కదా, ఆ వడ్డీ జమ చెయ్యరు అంటున్నా. నీకు కట్ లైన్ పెట్టిరు కదా, నీకు ఒక డెడ్ లైన్ పెట్టిరు. డిసెంబరు 18 నుంచి 2018 ఓకే, డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న లోన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ వడ్డీతో సహా మాఫీ. అర్థమైంది కదా, వడ్డీతో సహా. కానీ ఈ తర్వాత వడ్డీ ఉంది కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై వడ్డీ మాత్రం మీరు కట్టుకోవాలి. ఇప్పటిదాకా వడ్డీ పడుతుంది అన్నట్టు, అవతలి మాఫీ. ఈత వడ్డీ మాత్రం మీరు కట్టాలి. ఇప్పుడు కట్టాలి. యువతల వడ్డీ నువ్వు కడితే నీకు ఇది మాఫీ చేసేస్తారు. బ్యాంకులోకి పోతే పాస్ పుస్తకం తీసుకపోతే నీకు కొట్టేసేస్తారు ఆ వడ్డీ పైసలు. నీకు తొందరగా ఎక్కింది కానీ తొందరగా ఎక్కలేదు. నీకున్న పైసలు మాఫీ చేస్తారు, వడ్డీ కట్టాలి. పైన వడ్డీ 7 నెలల వడ్డీకి నువ్వు కట్టాలి. ఎందుకంటే డిసెంబర్ 9 నుంచి లెక్కలోకి వస్తుంది. డిసెంబర్ 9 తర్వాత ఒక్క రోజైనా కూడా నీకు వడ్డీ యాడ్ అవుతుంది, ఆ వడ్డీ నువ్వు కట్టాలి. నువ్వు కట్టవా? అట్ట కుదురుతుంది. గవర్నమెంట్ 2 లక్షలు మనకి 2 లక్షలు లేవు, 50,000 ఉండే
ఇప్పటిదాకా వడ్డీ కూడా మీరే భరించాలి భరించాలి. మేడం అని చెప్పు. 7 నెలల వడ్డీ మాత్రం మీరు భరించాలి. అంటే భరించాలంటే కడుతుంగా అప్పుడే చెప్పలేదనా? ఏడ చెప్పిండు 2 లక్షలు రుణమాఫీ ఎవరు కట్టకురా ముఖ్యమంత్రి గారే చెప్పి ఎట్లా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ ఒకటి చెప్తారు రేపు ఒకటి చెప్తారు. ఇక అన్ని పార్టీలు ఏం చెప్పవు. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు చేసిండా? వేసాను మేడం, మన జూన్లో వేయాలి, ఇంతవరకు లేదు మాటలే. ఇప్పుడు అయ్యే పైసలు ఇటు మలిపిండా 2000 కోట్లు ఇటు మలిపిండు. 7,000 కోట్లు మలిపిండు. 7,000 కోట్లు యాదర విన్నా. ఇగోంది మీ పైసలు ఉన్నాయి కదా, లక్షలోపు రుణమాఫీకి 6,098 కోట్లు మన రైతు బంధు పైసలు 7,000 కోట్లు ఉండే. 7,000 కోట్ల నుంచి 6,098 కోట్లు ఇవి మీకు రుణమాఫీ ఇచ్చిండు. అవును. మన నల్గొండ ఈయన ఇల్లే తీసి ఇల్లే పెట్టి ఈయన కొత్తగా ఏమి ఇచ్చినట్టుగా ఏ సంసారం లేదు 90 పెట్టుకొని మనకు కావాలి. ఏం సంసారం రా భయ్, ఎల్లనైనా పెట్టుకోగానే మనకి అవి కూడా ఆ టైంకు మళ్ళా అవి ఎప్పుడో 12 నెలలు పడాలి. అడిగే రూటు అడగాలి, మాకు ఇది కాగానే ఆ లెక్క కావాలి, మొదలు ఆ లెక్క వేయాలి, ఏమాయి అనాలి అంతే. ఇస్తానన్నావు కాబట్టి మేము అడుగుతున్నాం. అయితే మన నల్గొండ జిల్లాకే 454 కోట్లు కేటాయించారు. మొత్తము ఎంత? 10,84,050 కుటుంబాలకు చెందిన 11,50,193 మంది కార్మికులకు లబ్ధి చెందిందంట. ఇంకా ఊరు లబ్ధి చెందింది అంటే లేదు. ఇంకా 11,50,193 మందికి లబ్ధి చెందిందంట మేడం. అవన్నీ కూడా ఎప్పుడు వేస్తాం ఇప్పుడు వేస్తాం అప్పుడు వేస్తాం అన్నీ ఉచ్చి మాటలే. ఇక వేస్తున్నారు ఇప్పుడు ఏదో జనాన్ని ఉసుకొలిపారు కానీ మళ్ళీ అల్లా వడ్డీ కట్టాలని. ఇది ఇప్పటిదాకా 2,000 రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. 2 లక్షల పైన ఉంటే మిత్తి కట్టాలి. 2 లక్షల లోపే ఉంటుంది మేము మిత్తి కట్టేది ఇంకా మీరే భరించాలని ఒకటే మాట. మీరే భరించాలి, గవర్నమెంట్ భరించాలి. అంటే మేము డిసెంబర్ 9 వరకు చెప్పినాం కదా. డిసెంబర్ 9 వరకు ఇస్తే మళ్ళీ మేము తెచ్చుకుంటే ఇప్పుడు వడ్డీ వాడు మళ్ళీ తెచ్చుకుందాంగా అప్పుడే మాఫీ చేస్తే ఎట్లా మనం కొత్త దానికి వాడు వడ్డీ. అయితే మరి ఇప్పుడు కొత్త దాని కింద జమేసుకొని వడ్డీ కడితే మీకు మాఫీ మొత్తం చేసేస్తారు. ఆ బుక్లలో రాసేసి కొట్టేసేస్తారు. మీకు రుణమాఫీ అయింది, మళ్ళీ ఆ పైసలు కావాలంటే మీకు తిరిగిస్తారు. ఎంతైతే రుణమాఫీ అయిందో ఆ పైసలు మీకు ఇస్తారు.